రోజు మొన్న 2019 ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ ఎంత బాగా వాడుకున్నారు, మొన్న 2024 ఎలక్షన్ కూడా ఎంత బాగా వాడుకున్నారని చూసాం. కానీ అది పాజిటివ్ గా టర్న్ అవుట్ చేసుకుంటే వి వెల్కమ్ ఇట్. బట్ దెన్ ఇది వేరేలాగా వెళ్తుంది. వందనాదేవి గారు అందరికీ మీరే సమాధానం చెప్పాలి. అంటే వైసీపీ నుంచి ప్రధానంగా వచ్చింది ఏంటంటే, ఇప్పుడు సరే ముఖ్యమంత్రి గారు హుందాగానే ఒక కమెంట్ చేశారు ఇవాళ మాట్లాడుతున్నప్పుడు, ఈ చట్టము ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా ఎవరైనా ఆ మహిళలను అవమానపరిచే విధంగా లేకపోతే అవతల వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఎవరైనా కామెంట్ చేస్తే శిక్షలు ఉంటాయి, అది సమానంగా ఉంటాయి, ఈవెన్ ఎన్డీఏ నుంచి ఎవరైనా చేసినా కూడా. మరి అటువంటిప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మీరు గతంలో కేసులు అని చెప్పి అన్ని తోడుతున్నారు, ఓన్లీ వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మరి టీడీపీ మీద లేకపోతే జనసేన వాళ్ళకి సంబంధించి మిగతా వాళ్ళ మీద ఎందుకు పెట్టట్లేదు అన్న క్వశ్చన్ కూడా మీకు వస్తుంది. సార్ నమస్తే అండి, 6TV వాళ్ళకి నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం అండి. మేడం, ఇప్పటి వరకు సోదరులంతా మాట్లాడింది విన్నాను. అయితే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయానికి వస్తే, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది మాత్రం ప్రస్తావన తీసుకురాలేదు. అన్ని పార్టీల వాళ్ళు ఎవరన్నా కానీ సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే కనుక దానికి ఒక చట్టం తీసుకురావాలి. ఆ చట్టం తీసుకొస్తే తప్ప ఈ సోషల్ మీడియాని కట్టడి చేయలేము అని చెప్పాడు. ఆ చెప్పే టైంలో తల్లిని కూడా కించపరిచే పరిస్థితి తీసుకొచ్చారు అనేది ఆ ప్రస్తావన తీసుకొచ్చారంటే, ఇప్పుడు మన సోదరుడు మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ గారు, తల్లిని చెల్లినే కాకుండా మహిళలు ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు సోషల్ మీడియాలో పోస్టులు కనుక మీరు పరిశీలిస్తే, మీరు ఛానల్ వాళ్ళు కూడా మీ దగ్గర అన్నీ ఉంటాయి, రికార్డ్స్ అన్నీ ఉంటాయి, మీరు కనుక పరిశీలిస్తే ఎవరెవరిని ఏమేం మాట్లాడారు, ఆ మాట్లాడిన వాళ్ళ మీద మేము అనేక సందర్భాల్లో తెలుగు మహిళలుగా కోర్టులకు వెళ్ళాం, చట్టపరంగా చర్యలు తీసుకోమని అనేక స్టేషన్లో కేసులు పెట్టాం. అయితే కోర్టులను కూడా ధిక్కరించి వాళ్ళను కూడా తిట్టినటువంటి పరిస్థితి మళ్ళా సోషల్ మీడియాలో. ఇది చాలా దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే గుర్తొచ్చిందా అంటే, గత 5 సంవత్సరాల్లో సోషల్ మీడియాలో వికృతమైన చేష్టలు చేసిన వైసీపీ సోషల్ మీడియా అందరూ కూడా ఎప్పుడు కూడా అండి ఈ భారతదేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలాల. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా కానీ, అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ అందరూ పరిపాలించారు. కానీ ఎవరి పరిపాలనలో కూడా ఇంత దారుణంగా ఇవాళ ఒక్కొక్కరిని ఆ సోషల్ మీడియా వాళ్ళని మాట్లాడిపిస్తా ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చేసి, ఆ సజ్జల భార్గవ్ ఒకడు, వర్రా రవీంద్రారెడ్డి ఒకడు, బోరుగడ్డ అనిల్ ఒకడు, అలాగే శ్రీరెడ్డి ఒకడు. శ్రీరెడ్డి అండి, ఆమె భాష, ఆమె లాంగ్వేజ్ ఎందుకు కట్టడి చేయలేదు మీరు? ఆమెను ఎందుకు కట్టడి చేయలేదని నేను అడుగుతా ఉన్నా. అలాగే ఇప్పుడు కొత్తగా అధికార ప్రతినిధిగా పెట్టారు ఒక ఆవిడని, శ్యామల అని. ఆర్జీవి వాడే భాష, సైకో సినిమా ఒకటి తీశాడు వ్యూహం అని. ఎంత దారుణంగా తీశారంటే ఎందుకు మీరు కట్టడి చేయలేదు? నిన్న పోసాని మురళీకృష్ణ గారు మన బిఆర్ నాయుడు గారు టీడీటీ చైర్మన్ గా చేశారు. ఆయన ఎన్నో సోషల్ యాక్టివిటీ కార్యక్రమాలు చేశారు, దైవ సంభూతమైన కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఏదో గౌరవం ఇచ్చి ఆయనకు అవకాశం ఇచ్చారు. మీరు విమర్శించదలుచుకుంటే రాజకీయ విమర్శ చేయండి, వ్యక్తిగతంగా వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చి బయటికి అందరినీ క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే, గత 5 సంవత్సరాలు మానసికంగా ఆడబిడ్డలు పడినటువంటి బాధ ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు పడలేదండి ఆ బాధ. అయితే సోషల్ మీడియాని పెంచి పోషించింది వైసీపీ అండి. ఈ వైసీపీ వాళ్ళు 750 కోట్ల రూపాయలు ఆ సోషల్ మీడియాకి ఖర్చు పెట్టి అనేక రకాలుగా వాళ్ళు చెప్తే ఉన్నారు. వర్రా రవీంద్రారెడ్డి, నన్ను వాడుకున్నారు, నాకు జీతం ఇచ్చారు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు మీరు అని చెప్పి వాళ్ళు ఇలా అలా. అయితే ఇందాక మన వాళ్ళు అంటున్నారు బోండా ఉమా గారు అదే మాట్లాడారు అని చెప్పి. నేను ఒకటి అడుగుతా ఉన్నా అండి, కొడాలి నాని గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? మీరు పోనీ చెప్పలేకపోయారు. నేను మహిళగా నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కూర్చొని ఉంటే వీడి ముక్కు చెవులు కోసేయాలి వీడిని. రోజా ఏం మాట్లాడిందండి? వీడు అసలు ప్రతిపక్ష నాయకుడేనా?
వాడు వీడు వాడని ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరెందుకు యాక్షన్ తీసుకోవాలా? వైసీపీ వాళ్ళు మీరెందుకు యాక్షన్ తీసుకోవాలా అని నేను అడుగుతా ఉన్నానండి. ఇవాళ బోండా ఉమాన్ ఒక్కరిని తీసుకొస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు? ఎంత దారుణమైన పదాలు! అసలు ఏనాడైనా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారని కానీ లోకేష్ గారని కానీ ఏనాడు వాళ్ళు సంబోధించారు. ఇప్పటికే మేము జగన్మోహన్ రెడ్డి గారే అంటాం. కానీ వాళ్ళు మాట్లాడిన భాషకి ఎంతమంది మీద మీరు యాక్షన్ తీసుకోవాలా? మీరు నందిగం సురేష్ గారు ఉన్నారు. నందిగం సురేష్ గారు ఏ భాష మాట్లాడేవాళ్ళు? ఆడపిల్లల్ని ఎంత దారుణంగా మాట్లాడారు. రోజా గారు అసెంబ్లీలో ఎంత దారుణంగా మాట్లాడారు. మహిళలు, తోటి మహిళలను కూడా బాడీ లాంగ్వేజ్ చూపించి కూడా అంత అసభ్యకరంగా మాట్లాడిన రోజా గారి మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఒక మహిళ, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆమె క్యారెక్టర్ ఎనాలిసిస్ చేస్తే ఆ కుటుంబం మొత్తం కూడా ఎంత స్ట్రగుల్ అయిందండి. ఒక ఉన్నతమైన కుటుంబం, ఎన్టీ రామారావు గారి కూతురు ఆమె. ఆ ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చిన ఆవిడ కూడా మీ నాయకులు క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తే మీరు ఏం చేశారు? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది పార్టీలకు అతీతంగా సోషల్ మీడియాలో గత 5 ఏళ్లు మహిళలు పడినటువంటి బాధ వర్ణనాతీతం. అమరావతి రాజధాని మహిళల్ని రాజధాని ఉద్యమంలో పాల్గొంటున్నారని మీ వైసీపీ పార్టీ చుట్టుపట్టుకొని ఈడ్చి పొత్తి కడుపులో గర్భిణీ స్త్రీలను కూడా తన్నించి పోలీసుల చేత లాఠీ చార్జీ చేయించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మీ వైసీపీ నాయకులు. మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలా? చట్టపరమైన చర్యలు ఆ రోజు పోలీసుల మీద ఎందుకు తీసుకోవాలా? మహిళల్ని గౌరవించండి అని మీరు ఎందుకు చెప్పలా? మీరు కానీ మీ సీఎం గారు కానీ. ఇవాళ మహిళలు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉంటాయి. ఒక రకంగా 5 ఏళ్లు మహిళలకు రక్షణ లేదండి. కోతవేడి దూరంలో మహిళలను నరికి చంపేస్తే పట్టించుకున్న పాపాను పోలా సీఎం గారు ఆ రోజు తాడేపల్లిలో కూర్చొని కూడా. వందనదేవి గారు ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఇవాళ ఒకటి టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన విషయంలో విచారణ